భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం. ఐరోపా కార్లు, మద్యం చౌక, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రతా రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. భారతీయ నిపుణులను అన్వేషించేందుకు చరిత్రలోనే భారీ ఒప్పందం. మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా వ్యాఖ్యానించిన ఉర్సులా సంబంధించిన ఆ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో ఆ ఉర్సులా ఆమె తోటి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. రిపబ్లిక్ డేను వీక్షించడం కోసం, మన కవాతును చూడడం కోసం, సైనిక బలగాల కవాతును చూడడం కోసం వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఎట్లా జరుగుతున్నది అసలు భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఈ సైనిక దళాల ఆ కవాత్ ఎట్లున్నది, అసలు ఏందనేది చూద్దామని చెప్పి వీక్షించడం కోసం వీళ్ళు వచ్చారు. వచ్చిన సందర్భంగా అదంతా నచ్చి, భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతి అంతా నచ్చి వాళ్ళు భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మోదీ గారి అధ్యక్షతన వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చూసో, ఇంకో పార్టీని చూసో, రాహుల్ గాంధీని చూసో రాలే, బరాబర్ మోడీ గారిని చూసి వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మోడీ గారి వల్లనే సాధ్యమైంది ఇది, ఇంకోరు వల్ల సాధ్యం కాలేదు. రకరకాల మాట్లాడతారు. ఈ రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకోరు ఏం మాట్లాడతారు అంటే, ఇప్పుడు ఇవి ఏదో నామమాత్రం ఒప్పందాలే, ఇది పనికొచ్చే ఒప్పందాలు కావు, దేశానికి ఎట్లాంటి ఉపయోగపడే ఒప్పందాలు కావు అని చెప్పేసి రకరకాల కామెంట్ చేస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు మీరు గమనించాలి ఏంటంటే, ఇగో చూడండి, ఐరోపా కార్లు, మద్యం చౌక, ఏ పనులు చేసారు, ఏ దానిపైన ఒప్పందం చేసుకున్నారు ఇదిగో చూడండి. భద్రతా రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం అంటే ఏంది? ఖచ్చితంగా ఒక యుద్ధ విమానాల కొనుగోలు కానీ, ఆయుధాలకు సంబంధించిన అవసరాలకు సంబంధించిన వాటిలో కూడా మేమందరం సపోర్ట్ చేస్తాం, మా దేశం సపోర్ట్ చేస్తుంది, మీకు ఏ రకం కావాలంటే ఆ రకంగా ఉంటామంటే ఒక రకంగా ఇంకో హనుమంతుని బలం మనకు చేకూరినట్టే భారతదేశంకు. ఎందుకంటే వాళ్ళ దేశాలల్లో అనేక రకాల సైనిక బలగాలు కానీ, సైనిక ఆయుధాలు కానీ, ఇంకా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ దేశాలలో ఉన్నంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంకా మన దగ్గర పనిచేయట్లేదు. ఇంకా కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురావాలి. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానితో కానీ, ఆ ప్రెసిడెంట్ తోటి కానీ ఒప్పందాలు కుదిర్చుకోవడానికి కారణం అదే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని ఒప్పందాలు చేసుకోలేదు, ఇన్ని దేశాలతోటి మిత్ర సంబంధాలు పెట్టుకోలేదు, వాళ్ళ సైనిక బలగాల సపోర్ట్ తీసుకోలేదు. ఎప్పుడైనా సరే అమెరికా వైపు ఇంకో వైపు చూసే అవకాశం ఉంటుండే. ఎప్పుడైనా సరే దేహి అని చెప్పేసి అమెరికా సైడ్ చూస్తుంటాం. కానీ ఈ రోజు మేము మిత్రబంధం కొనసాగిస్తాం అని చెప్పి వేరే దేశాలు భారతదేశంకి వస్తున్నాయి. అది ఎవరి ముఖం చూసి, ఎవరు అధ్యక్షత నడుస్తున్నది? ఇదంతా బరాబర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షత నడుస్తున్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చే వస్తున్నారు. నేను కూడా ఒప్పుకుంటా, నరేంద్ర మోడీ గారి పర్సనల్ వ్యక్తిత్వాన్ని చూసి రావట్లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి వహిస్తున్న అధ్యక్ష పదవిని ఎట్లా నిర్వహిస్తున్నారు, భారతదేశం ఎట్లాంటి పరిస్థితుల్లో డెవలప్ అవుతున్నది ఏందనేది అంతా గమనించి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మేము కూడా భారతదేశానికి తోడుంటాం, మేము కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఇది ఎవరు రాహుల్ గాంధీ వల్లనో, ప్రియాంక గాంధీ వల్లనో, ఇందిరాగాంధీ వల్లనో, వీళ్ళ వల్ల అయితలేదు, నరేంద్ర మోడీ గారి వల్ల అవుతున్నది. ఇది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీరెవరైతే కామెంట్ చేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పైన ఎవరైతే బురదలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ తీసుకొని కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది అసలు అనేది గమనించాలి ఒకసారి. రాష్ట్రంకు కానీ, దేశంకు కానీ ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, ఎట్లాంటి లాభాలు చేకూరుతున్నాయి అనేది గమనించాలి. ఇక చూడండి, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి అంటురంటే, ఎన్ని రకాల డీల్స్ చేస్తే, అంటే ఎన్ని రకాల అవకాశాలు భారతదేశంకి వస్తే వాళ్ళకు అండర్స్టాండింగ్ కుదిరితే ఆ మాట చెప్తుందామే. ఒక దేశ ప్రధాని ఆమెనే ఆ మాట చెప్తుందా? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటుందంటే అర్థం చేసుకోండి. అంటే ఎన్ని రకాల సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకుంటున్నాం, మన మిత్రబంధంతో కలిసి ఉండాలని చెప్పేసి ఒక దేశ ప్రధాని చెప్తున్నది. కాబట్టి బీజేపీ పైన బురదయాలే వాళ్ళు ఎవరైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి. ఇవన్నీ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొంచెం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది మారాలి, ఇంకా కూడా మన దేశం అభివృద్ధి చేయడానికి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. ఇంకా పెండింగ్ ఉంది. మా దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉన్నది. ఇంకా దానికి నేను కూడా ఏకీభవిస్తా. కానీ చేసే పనిని కూడా చూపించకపోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి కూడా జనాలను తప్పుదో పట్టేయకుండా, ఆ బీజేపీ పార్టీకి ఒక బురద రుద్దకుండా, జనాలను మాయమాటలు చెప్పి నమ్మేయకుండా బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా చేస్తున్న పని అనేది గమనించి గది చెప్పండి. చేసిన పని చేసిందని చెప్పండి. కానీ అనవసరంగా బీజేపీ పైన బురద జల్లే ప్రయత్నం చేసి, బీజేపీ పార్టీ పైన జనాలకు అనేక రకాల దారి మళ్లింపు చర్యలు పాల్పడాలని చెప్పేసి అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కల్మషం లేకుండా పనిచేస్తున్న పార్టీ, అది దేశం కోసం కల్మషం లేకుండా పనిచేస్తున్న పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీనే ఉంది. అది గమనించాలి. చూడండి, భారత్ ఐరోపా కూటమి EU మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం FTA పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా నిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో గిబ్టో సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు భద్రతా రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం. భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని EU నేతల శిఖరాగ్ర చర్యల అనంతరం ఒప్పందం వివరాలు నేతలు వెల్లడించారు. భారత్ 27వ ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై
అనుసరించాల్సిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేశాయి. దీంతో ఎంత జరుగుతుంది అనేది చూడండి. రూపాయలు 6.9 లక్షల కోట్ల లబ్ధి 90% ఉత్పత్తులకు సుంకమే పడదంట. నరేంద్ర మోడీ గారు ఏం చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఒరుతారు కదా. ఇక ఒలరోడి అనేది ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు అనేది. ఈ రోజు ఈ EU మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందం వల్ల భారతదేశానికి లాభం చేకూరింది అనేది చూడండి. రూపాయలు 6.9 లక్షల కోట్ల లబ్ధి 90% ఉత్పత్తులకు సుంకమే ఉండదంట. అంటే అర్థం చేసుకోండి ఎంతవరకు లాభం చేకూరుతున్నది, ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేది. ఇంకా కూడా చాలా చేస్తారు. వాస్తవం దేశం కూడా అభివృద్ధి చెందే దేశంగానే ఉన్నది, అభివృద్ధి చెందుతున్నది. దాన్ని గమనియాలి, దాన్ని స్వీకరించాలి. అంతేగాని అనవసరంగా మోడీ గారినో బీజేపీ పార్టీనో నిందించే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. అది మార్చుకోవాలి కాంగ్రెస్ అని ఇంకా మిగతా పార్టీలు కానీ.